అన్ని సపోర్ట్ చేస్తూ ఆర్థికంగా పవన్ మహానాడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మార్షల్ ఆర్ట్స్లో కానీ ఆత్మరక్షణలో ఎల్వి ఒక వర్షం పడుతుంటే గేమ్స్ ఆడుతూ వచ్చి వర్షం పడినందుకు టవల్ ఇట్లా వేసుకున్న టైంలో మాస్టర్ గారు చూసి సేమ్ నయ్యంలానే ఉన్నాయి, అది కార్యరూపం దాల్చి అది టిఎన్ నాయుడు అండ్ లక్ష్మి ప్రొడ్యూస్ చేస్తున్న నయీం బాయ్ మూవీ టీజర్ లాంచ్కు వచ్చిన అతిథులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఎల్వి అంటే ఎల్ వెంకటేశ్వరరావు గారు పూర్తి పేరు, పూర్తిగా నయీం చూసినట్టే ఉంది. ఆయనను చూస్తుంటాను, పక్కన కూర్చుంటే నయీం బాయ్ని చూసినట్టుంది. మన ప్రపంచంలో ఒక మనిషిని పోలి 9 మంది ఉంటారని చెప్తారు మామూలుగా. నన్ను కూడా చాలామంది నువ్వు చరణ్ రాజు లాగా ఉంటావు, చరణ్ రాజు నీలాగా ఉంటాడని చెప్తూ ఉంటారు. అలాగా మా ఎల్వి నాయుడు గారు పర్ఫెక్ట్గా నయీం బాయ్ లాగా ఉన్నాడు. వారు మా లక్ష్మి రవి గారికి కలవడం, మీ హిస్టరీ మేము సినిమా తీయాలనుకోవడం, వాళ్ళు ఇండస్ట్రీకి రావడం, వాళ్ళు వచ్చి కూడా ఇప్పుడు సాంగ్ చూసినాం, చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగా తీశారు. ఆ పాటలోనే అన్ని గెటప్లు కనిపించే విధంగా ఆయన బుర్కా వేసుకొని ముస్లిం గెటప్, డాన్ గెటప్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా చేశాడు. సాంగ్ కూడా చాలా బాగా ఉంది. డెఫినెట్గా మీరు ముందుగా దీన్ని రిలీజ్ చేస్తే మంచి సినిమా అయ్యి డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుంది. ఎల్వి గారు ముఖ్యంగా ఏంటంటే మా మాస్టర్ రవి గారే గ్రేట్. ఏంటంటే ఆయనను గుర్తించి మీరు ఈ సినిమా మనం చేద్దామని దానికి ఎల్వి గారు పూర్తి సహకారాన్ని అందించి, ఆయన ఒక ఎంప్లాయీ అయినా ఆ క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్తో ఆయన సినిమా చేయడం జరిగింది. నటన మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ కొత్త అన్నట్టు లేదు. ఆ సాంగ్లో చూసినంత సేపు చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఉంది కాబట్టి ఆయనదంటే ఇంకా జనాలు మర్చిపోలేదు. ఆయన ఇన్సిడెంట్ చేస్తూ ఉన్నట్టున్నారు. మా రామ్ గోపాల్ వర్మ కూడా ఒకటి అనౌన్స్ చేసినట్టున్నారు, కానీ మీరే కంప్లీట్ చేసినట్టు మొత్తం కంప్లీట్ చేసింది అయిందని చెప్పారు. మీకు నా తరఫున ఇలాంటి సహకారం కావాలన్నా, మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్స్గా వస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి సహకారం కావాలన్నా, మీకు థియేటర్స్ కానీ. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ యొక్క ఫీల్డ్లో రవి గారితో 1982 నుంచి నాకు పరిచయం ఉంది. ఆయనతో మా కరాటే మాస్టర్గా ఆయన, దాంట్లో 88 మిస్టర్ ఆంధ్ర ఐపీ గోల్డ్ మెడల్ సాధించడం కూడా జరిగింది. ఆయనకి నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంబంధాలు బాగా ఒక బంధువు లెక్క అన్నమాట. ఆత్మీయత, అనురాగం అనేది చాలా ప్రేమతో పంచుకుంటున్నాం. కాకపోతే ఈ నయీం బాయ్ క్యారెక్టర్కి నేను సరిపోతాననేది అయితే నాకు తెలవదు వాస్తవంగా. ఇది ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఒక రోజు రాత్రి వర్షం కురిచిన రోజు రాత్రి అన్నట్టుగా ఆ వర్షం పడ్డప్పుడు టవల్ని ఎత్తునేసుకుని పక్కకు వచ్చాను నేను. అప్పటి నుంచి అది చూసినటువంటి అన్నలు రవి మాస్టర్ గారు కానీ వాళ్ళని కానీ ఫ్రెండ్స్ కానీ అందరు కూడా సేమ్ యాస్టీజ్ ఉన్నారు సార్ మీరు అది అని అన్నారు. ఐ డోంట్ నో, నాకైతే తెలియదు ఆయన అసలు ఏందనేదని. ఆ తర్వాత ఏదో ఫోటో షూట్ సెల్లో షూట్ చేసి ఆ ఫొటోస్ అందరికి కూడా పంపించేస్తే
సార్ అలానే ఉండారు అది ఇదని అన్నారు. దాని మేరకు రవి మాస్టర్ గారు కానీ మేడం గారు కానివ్వండి, పక్కన ఫ్రెండ్స్ అందరూ సొసైటీకి ఒక మెసేజ్ ఇద్దాము యాజ్ ఎ నయం బాయిగా, ఒక సొసైటీలో అవేర్నెస్ ఇవన్నీ కూడా చేసి చివరికి ఏం సాధిస్తాము ఏంది అనేది జనాలకి తెలియాలి, అటువంటి మెసేజ్ మనం ఇద్దామని చెప్పిన మేడం గారు రవి మాస్టర్ గారు. అంటే వాస్తవంగా ఎంప్లాయీ ఉండి ఆ క్యారెక్టర్ చేయటం కొద్దిగా కష్టతరమైన పని. అంటే ఐ మీన్ ఒక సినిమా అంటే నవ్వటము చేయటము వగైరా అది ఉంటాయి, అవన్నీ కూడా మనం ఆస్వాదిస్తుంటాం. బట్ ఈ క్యారెక్టర్ పోషించే వాళ్ళకి లాఫింగ్ అది వగైరా అనేది కూడా తగ్గించుకుంటాం, చాలా నిదానంగానే ఉంటుంది. డైలాగ్స్ అవి కూడా బాగా కంపోజ్ చేశారు, అలా చెప్పడం జరిగింది. కానీ నాకేంటంటే కొద్దిగా సినిమా రంగం అంటే ఆసక్తి, ఇంట్రెస్ట్, కొద్దిగా చేయాలనేది. తెలుగు ఇండస్ట్రీ సినిమా ఒక తల్లి లాంటిది, ఎంతోమందిని ఉపాధి కల్పిస్తూ, కొంతమంది అది మన జనాలకు ఒక మెసేజ్ని ఇస్తూ, సొసైటీలో కొంత ఆహ్లాదాన్ని కల్పిస్తూ అన్నీ కూడా చేసుకుంటూ వస్తుంది. ఎంతోమందిని ఆదరించింది, నన్ను కూడా ఆదరిస్తుందనే ఒక కోరిక, అలా రావాలని బాధ కలిగింది. అంటే ఇంట్లో మా భార్య ఏంది ఈ క్యారెక్టర్ ఎత్తుకొని చేస్తున్నావు అని చెప్పని నన్ను అడిగింది. ఈ క్యారెక్టర్ అనేది యాక్టర్ అనుకుంటున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి ఒకరిని కించపరచట్లేదు, ఒకరిని వేరేగా అనట్లేదు, ఉన్నది సొసైటీకి తెలపాలనుకుంటున్నాను, అలా ఉండాలని చెయ్యని అడిగారు. కానీ చేస్తున్నాను తప్ప వేరే ఇంకేం లేదంటే లాస్ట్కి మా పిల్లలు కూడా అలిగినట్టుగా వాళ్ళు భావించారు. వాళ్ళని కూడా నేను బాధ పెట్టానేమో బహుశా ఈ క్యారెక్టర్ పోషించి. కానీ 10 మంది కోసంగా నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు వీళ్ళని కాదు, నా వంతు నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను కూడా ఆదరిస్తారని ఒక భావంతో చేస్తున్నాను. బాయ్ నయం బాయ్ బేఖరా బాయ్, నువ్వు మంత్రమైతే నేను కంత్రి. వార్నింగ్లు ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలవదు. పాయసాలు రెడీ చేసుకో, వస్తానన్నా. 82 నుంచి కరాటే మాస్టర్ చేస్తూ కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చా. ఇటీవలనే జన్గాంలో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేశాను. ఒక 13,000 మంది అమ్మాయిలతోటి. నాకు పోలీస్ వాళ్ళతోటి దాదాపు 87 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా సెల్ఫ్ డిఫెన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నయీం బాయ్ కూడా నా స్టూడెంట్. ఒకరోజు చెప్పారు అందరు అలానే సేమ్ అలానే కనపడ్డాడు. సరే అందరు ఎంకరేజ్ చేశారు. ముందు టీవీలో తీసాం, సెల్లులో తీస్తే చాలా బాగుంది, తీద్దామని అనుకొని అలా తీసాము. అదొక మెసేజ్, ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా తీసాము. అది చాలా బాగా వచ్చింది. అందరూ రైటర్ దాంట్లో చాలా డైలాగులు బాగున్నాయి, డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. సాంగ్ అయితే ఇంకా సూపర్, దానికి సంబంధమే లేదు. సీను అని మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే రాశారు సాంగ్. తర్వాత ధనంజయ్ పాడాడు ఆ సాంగ్, మామూలుగా వాళ్ళే రాత్రి 12 గంటలకు జ్వరం వచ్చి కూడా వచ్చి పాడాడు. థియేటర్లో చాలా ఆనందంగా ఉంది. ఇదైతే పక్కా చెప్తున్న మెసేజ్ వరకే, ఎవరిని ఉద్దేశించి కాదు. ముందు మాకు ఎంతో వద్దని బ్లంట్గా వద్దని చెప్పరు, టోటల్గా ఇలా కాదు అలా అని చెప్పి చివరికి ఒక రూపం తీసుకొస్తారు. హీరో గారి విషయం వస్తే అసలు చెప్పక్కర్లేదు, ఆయన బాగా ఇన్వాల్వ్ అయిపోయి అందరూ ఫస్ట్ స్టార్టింగే అవార్డు ఇచ్చేసినట్టుగా నయీం అంటున్నారు. ఇప్పుడు బయట పిలవడం కూడా అలానే ఉంది. షూటింగ్లో కూడా మేము కొన్ని సందర్భాల్లో అసలు షూటింగ్ చేయడానికి వీలు కాలేదు పబ్లిక్ దెబ్బకి. అసలు రియల్గా వాక్ చేస్తుంటే సైడ్ ఫేస్ నుంచి చూస్తే రియల్గా నయీమే నడుస్తున్నాడు అక్కడ అన్న ఫీలింగ్, కేకలు. ఒకరోజైతే షూట్ చేయడానికి వీలుగా వెహికల్ రెడీగా పెట్టుకోవడం, ఆ సీన్ చేయడం, టక్కున వెహికల్ ఎక్కేసి వెళ్ళటం, అంత బాగా రీచ్ అయిపోయింది క్యారెక్టర్. ఆయన కూడా అదేవిధంగా సీరియస్ క్యారెక్టర్ పెట్టడానికి ఎక్కువగా నవ్వుతూ మాట్లాడే వ్యక్తి ఈ క్యారెక్టర్ కోసం సీరియస్ ప్రాక్టీస్ చేసుకొని చేయడం జరిగింది. ముఖ్యంగా మరి కెమెరామ్యాన్ దగ్గరకు వస్తే ఆయన మన చోటా గారి దగ్గర అసిస్టెంట్గా చేసిన ముజీజ్ బాయ్, ఆయన ఎంత సీరియస్గా ఉంటారో అందరికీ తెలుసు. చోటా గారికి ఆర్ట్ విషయంలో కెమెరా దగ్గర, ఆయన దగ్గర శిష్యర్కం చేసిన ముజీజ్ బాయ్ చాలా జాగ్రత్తగా దగ్గరుండి చాలా గెటప్పుల్లో కూడా తీసి చూపించడం జరిగింది. అసలు ఎల్వి అని మర్చిపోయి మేమందరం
మామూలుగా నయీం బాయ్ మీదకి వచ్చేసారు పేరు పిలవడం కానీ బయట ఫ్రెండ్స్ కానీ అందరూ. ముఖ్యంగా ఇవన్నీ అన్నీ అంటే అటు మహిళలు కానివ్వండి, ఇటు యంగ్స్టర్స్ కానివ్వండి, లేకపోతే ఇటు పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, తన నటన పట్ల మరి చాలామంది ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి వారందరిని కూడా